దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబుల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రిలారా, మరి దర్శనము, విజన్, దేవోక్తి, దేవుని యొక్క మరి దర్శనమును కలిగి ఉండకపోతే జనులు నశించిపోతారు. దేవుని కట్టడలను అనుసరించేవారు వర్ధిల్లుతారని మరి దేవుని లేఖనాల్లో మనం చూసాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనంలో మనము ఆ మాటలు చూసాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనంలో దేవోక్తి లేని ఎడల, అనగా దర్శనములు లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. వేర్ దేర్ ఇస్ నో విజన్ ద పీపుల్ పెరిష్, బట్ హీ దట్ కీప్స్ ద లా హ్యాపీ ఈజ్ హీ. మరి దైవ దర్శనము, దేవుని గురించినటువంటి ఆశ, దేవుని గూర్చినటువంటి మరి దర్శనము లేకపోతే జనులు నశించిపోతారు. కాబట్టి మన జీవితంలో మన కొరకు కల్వరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించినటువంటి ఆ యేసు క్రీస్తు ప్రభుల వారిని గూర్చినటువంటి దర్శనము మనం కలిగి ఉండాలి. దేవాది దేవుడు మరి ఎందుకోసం మన కొరకు తన ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తాన్ని కల్వరి సిలువలో చిందించాడు అనేటువంటి మరి దర్శనము నీవు నేను కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పక ఆ దర్శనాన్ని మనకు బయలుపరిచి తన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి, మనలను ఆశీర్వదించడానికి దేవుడు తన పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహిస్తాడు. మరి ప్రవక్త అయినటువంటి ఇర్మియా యొక్క దర్శనాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇర్మియాకు దేవుడు అనుగ్రహించినటువంటి దర్శనము, ఇర్మియాకు మరి ఇర్మియాను దేవుడు ప్రవక్తగా ఎన్నుకొని ఇశ్రాయేలు ప్రజలపై తీర్పును ప్రకటించడానికి ఆయనను పంపుతూ ఉన్నాడు. మరి ఆయన ఇదిగో మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇర్మియా నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చెను. అందుకు బాదాము చెట్టు చువ్వ కనబడుచున్నదని నేననగా, యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను నేను. హల్లెలూయా. మరి ఇర్మియాకు కలిగినటువంటి దర్శనము, ఆ దర్శనములో దేవుడు మరి ఇర్మియాకు ఒక బాదాము చెట్టు యొక్క మరి చువ్వను, బాదాము చెట్టు యొక్క కొమ్మను చూపిస్తూ ఉన్నాడు. మరి దేవుడు అడిగాడు, ఇర్మియా నీకేం కనబడుతుంది అంటే, ఇర్మియా అన్నాడు, దేవా ఇదిగో బాదాము చెట్టు చువ్వ కనబడుచున్నది, బాదాము చెట్టు యొక్క కొమ్మ కనబడుచున్నది అన్నప్పుడు దేవుడు, నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యము నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను, నీవు సరిగానే చూచుచున్నావని దేవుడు ఇర్మియాతో అంటూ ఉన్నాడు. అనగా దేవుని ఉద్దేశాన్ని ఇర్మియా గ్రహించగలిగాడు. దేవుడు మరి ఏ విషయాన్నైతే ఇర్మియాకు బోధించాలనుకుంటూ ఉన్నాడో ఆ విషయాన్ని మరి ఇర్మియా చూడగలుగుతున్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, నీవు నేను కూడా దేవుని దర్శనములను కలిగి ఈ లోకంలో జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడు తన పరిశుద్ధాత్మను మన యందు ఉంచాడు. దేవుడు తన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి, తన దర్శనములు మనకు అనుగ్రహించడానికి, తన మార్గములలో మనలను నడిపించడానికి దేవుడు తన పరిశుద్ధాత్మను మన యందు ఉంచాడు. అయితే నీవు నేను ఆశ కలిగి ఆయన సన్నిధిలో వేచి ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా ఆ దర్శనాలను మనకు ప్రత్యక్షపరుస్తాడు. అయితే నీవు నేను ఆశ కలిగి దేవుని సన్నిధానంలో దేవుడు అనుగ్రహించేటటువంటి దర్శనముల కొరకు ఆశతో కనిపెట్టుకుని వారమై ఉండాలి.
63వ దావీదు కీర్తనలో దావీదు యొక్క దర్శనమును గురించి మనము చూడగలుగుతాం. దేవుని సన్నిధిని చూడాలని, దేవుని సన్నిధిలో మరి నివసించాలని, ఆయన పరిశుద్ధాలయమందు నివసించాలని ఆశ, దర్శనాన్ని కలిగి ఉన్నాడు దావీదు. దేవునితో సహవాసం కలిగి ఉండాలని. మరి నీవు ఏమి దర్శనాన్ని కలిగి ఉన్నావు? అయితే ఇక్కడ ఇర్మియాకు దేవుడు అనుగ్రహించినటువంటి దర్శనాన్ని ఈరోజు కొద్దిసేపు మనం ధ్యానించుకుందాం. మరి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ దర్శనములో ఇర్మియాకు దేవుడు ఒక బాదాము చెట్టును చూపిస్తున్నాడు. బాదాము చెట్టు యొక్క చువ్వను దేవుడు కొమ్మను చూపిస్తున్నాడు. ఏమిటి దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి మరి అని మనం ఒకసారి ఆలోచన గనక చేసినట్లయితే, ఈ బాదాము చెట్టు, బాదాము రెమ్మలు, బాదాము చిగుర్లు మరి దేన్ని సూచిస్తున్నాయంటే ఒక నూతన ఆరంభాన్ని సూచిస్తున్నాయి. ఒక నూతన సమయము, ఒక నూతన మరి కాలమును, ఒక నూతన సమయాన్ని మనకు చూపిస్తున్నాయి. అది చిగురించేటటువంటి మరి ఆ యొక్క కొమ్మను దేవుడు ఆయనకు చూపించాడు. ఒక నూతన ఆరంభాన్ని దేవుడు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, నువ్వు సిద్ధంగా ఉన్నావా దేవునితో నూతన ఆరంభములు కొనసాగించడానికి, దేవునితో నూతన కార్యములు ప్రారంభించడానికి, దేవుని సన్నిధిలో నూతన మరి కార్యములు, ఫలములు ఫలించడానికి సిద్ధంగా ఉన్నావా? ఆ బాదాము చెట్టు ఫలించడానికి మరి సమయము అవుతూ ఉన్నది. ఆ బాదాము చెట్టు ఫలించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ బాదాము చెట్టు నుంచి మరి పళ్ళు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఒక నూతన ఆరంభాన్ని దేవుడు అనుగ్రహించాలి అని ఎదురు చూస్తున్నాడు. మరి ఆ బాదాము చెట్టు ఎవరు ప్రియులారా? ఆ బాదాము చెట్టు ఎవరో కాదు, దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి జనాంగము. హల్లెలూయా. ఆ బాదాము చెట్టు ఎవరో తెలుసా? దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలు. ఆ ఇశ్రాయేలు ప్రజల్లో ఒక నూతన మరి వంశమును ఆయన లేవనెత్తాలని ఆశపడుతూ ఉన్నాడు. తనకు తిరుగుబాటు చేసిన వారందరిపైన మరి తన తీర్పును ప్రకటించి తన వాక్యమును గైకొన్నటువంటి వారు, తన ఆజ్ఞలను గైకొన్నటువంటి వారిని దీవించి ఆశీర్వదించడానికి మరి దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళికను, దర్శనాన్ని ఇర్మియాకు దేవుడు చూపిస్తున్నాడు. మరి మనందరికీ తెలిసినటువంటి లేఖన భాగాలు, మరి మోషే అహరోనుల ద్వారా దేవుడు ఒక అద్భుత కార్యాన్ని జరిగించాడు. సంఖ్యాకాండము 17వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు మోషేకి ఇలాగ సెలవిచ్చాడు. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకుని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయము. లేవి కర్ర మీద అహరోను పేరు వ్రాయవలెను. ఎలయనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక్క కర్రయే ఉండవలెను. నేను మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్ష గుడారంలోని శాసనముల ఎదుట వాడిని ఉంచవలెను. అప్పుడు నేను ఎవనిని ఏర్పరచుకొందునో వాని కర్ర చిగురించును. హల్లెలూయా. దేవుడు మరి తనను ఏర్పరచుకున్నటువంటి జనాంగములను తన ప్రజలకు కనబరచడానికి మోషే ద్వారా తెలియజేస్తున్నాడు. ఇదిగో 12 గోత్రముల నుంచి 12 మంది మరి వారి ఒక్కొక్క గోత్రం వారు ఒక్కొక్క కర్రను తెచ్చి మరి ఆ ప్రత్యక్ష గుడారంలో శాసనముల దగ్గర పెట్టండి, నన్ను కలుసుకునే చోట ఎవరి మరి ప్రత్యేకంగా లేవి కర్ర మీద అహరోను పేరు రాయండి
అహరోను మరి లేవి వంశానికి చెందినటువంటి వాడు, దేవుని యాజకత్వం చేయడానికి ఏర్పరచుకునబడినటువంటి వాడు. మరి ఆ వారి యొక్క అందరి కర్రలు నా సన్నిధానంలో ఉంచండి, అయితే నేను ఎవరిని ఏర్పరచుకుంటానో వారి కర్ర చిగురిస్తుంది. కాబట్టి మోషే ఇశ్రాయేలీలతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ పితరుల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికిచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారంలో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదాము పండ్లు గలదాయను. హల్లెలూయా. చూసారా పిల్లరా, ఇక్కడ అహరోను కర్ర చిగురించి బాదాము పళ్ళు కాసింది. అనగా మరి ఈ బాదాము పళ్ళు, బాదాము చెట్టు, లేదంటే బాదాము మొక్కలు, బాదాము కర్రలు దేనికి సూచిస్తున్నాయంటే, ఇదిగో దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలను సూచిస్తున్నాయి. దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆ ప్రజలైనటువంటి మరి ఇశ్రాయేలీలకు సూచనగా ఉంటున్నాయి. మరి ఇక్కడ దేవుడు దర్శనంలో చూపించినటువంటి ఆ యొక్క బాదాము చువ్వ ఆ ఇశ్రాయేలు ప్రజలు. అయితే ఆ ఇశ్రాయేలు ప్రజల పక్షమున దేవుడు చెప్పిన వాక్యము నెరవేర్చడానికి నేను ఆతురపడుచున్నానని దేవుడు సెలవిస్తున్నాడు. ఇదిగో నీవు బాగుగా కనిపెట్టినావు ఇర్మియా, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజల పక్షమున తీర్పు తీర్చబోతున్నాడు. ఇదిగో ఈ ప్రజలు నా నా ఎదుట తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, వీరందరినీ నేను మరి శత్రువుల చేతికి అప్పగించబోతున్నాను. 70 సంవత్సరాలు వారు మరి బానిసత్వంలో, దాస్యత్వంలో, బబులోను చెరలోనికి వెళ్ళిపోతారు. తిరిగి నేను వారిని ఎక్కడికి రప్పిస్తాను అనేటువంటి తీర్పును నీ వారికి ప్రకటించడానికి వెళ్ళు. తీర్పుకు సమయము ఆసన్నమైందని దేవుడు ఇర్మియాకు తెలియజేస్తున్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, మరి దేవుని వాక్యము ఏది కూడా వ్యర్థముగా పోదు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనిస్తే, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక, భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోటి నుండి వచ్చు వచనముండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు ఈ నూతన సంవత్సరంలో నీవు పొందుకున్న దేవుని వాగ్దానాన్ని దేవుడు నీ జీవితంలో నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. మరి నీవు దేవునికి విధేయుడవైతే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు. దేవునికి విరోధంగా జీవిస్తే ఆ ఇశ్రాయేలు ప్రజల మాదిరిగా దేవుని తీర్పును పొందుకుంటావు. కాబట్టి నేను దేవుని కట్టడలను అనుసరించి జీవించాలనేటువంటి దర్శనాన్ని కలిగి ఉందాం. దేవుని ఆజ్ఞలకు లోబడి ఆయన ఆశీర్వాదాలను పొందుకుందాం. అట్టి దర్శనము, అట్టి ఆశీర్వాదములు దేవుడు మనందరి జీవితాల్లో దయచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాపరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, మీ ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తం చేత మా పాపములను శుద్ధీకరించి మమ్మల్ని పరిశుద్ధులుగా చేసి రాజులైన యాజక వంశముగా, ఎన్నిక చేయబడిన జనాంగముగా, నీ సొత్తైన ప్రజలుగా మమ్మల్ని ఏర్పరచుకున్న ప్రభువా, మీ కట్టడలను, మీ ఆజ్ఞలను మేము గైకొని మీ కొరకు ఈ లోకంలో జీవించాలని దర్శనం కలిగి అయ్యా మీ ఆశీర్వాదాలు పొందుకునే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి.
ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.